ప్రభునామానికే మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం. ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే కాపరులు. మొదటి 10 వచనాల్లో చెడ్డ కాపరుల గురించి చెప్పబడింది. మొదటి 10 వచనాల్లో ఒకసారి చదువుదామండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నరపుత్రుడా, ఇశ్రాయేలీల కాపరులను గూర్చి ఈ మాట ప్రవచింపుము. ఆ కాపరులతో ఇట్లనుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలీయుల కాపరులకు శ్రమ. కాపరులు గొర్రెలను మేపవలను కదా. మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు గాని గొర్రెలను మేపరు. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే గాక మీరు కఠిన మనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుదురు. కాబట్టి కాపరులు లేకయే అవి చెదరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయను. నా గొర్రెలు అన్నిటి మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నవి. నా గొర్రెలు భూమి అంతటా చెదరిపోయినను వాటిని గూర్చి విచారించి వాడొకడునూ లేడు, వెదకు వాడొకడునూ లేడు. కాబట్టి కాపరులారా, యెహోవా మాట ఆలకించుడు. కాపరులు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మయి సకలమైన అడవి మృగములకు ఆహారమాయను. కాపరులు నా గొర్రెలను విచారింపరు, తమ కడుపు మాత్రమే నింపుకొందురు గాని గొర్రెలను మేపరు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. కాబట్టి కాపరులారా, యెహోవా మాట ఆలకించుడు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జీవముతోడు నేను ఆ కాపరులకు విరోధినైతిని. నా గొర్రెలను గూర్చి వారి యొద్ద విచారించేదను, వారు గొర్రెలను మేపుట మాన్పించేదను. ఇకను కాపరులు తమ కడుపు నింపుకొన జాలకు ఇందురు. నా గొర్రెలు వారికి తిండి కాకుండా వారి నోట నుండి వాటిని తప్పించేదను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఈ చెడ్డ కాపరులు గూర్చి మొదటి 10 వచనాల్లో చెప్పబడింది. ఈ అధ్యాయంలో ఉన్నటువంటి కాపరులు ఇశ్రాయేలీయులు చెరకు పోకముందు ఉన్నటువంటి రాజులను, అధిపతులను, యాజకులను, ప్రవక్తలను సూచిస్తూ ఉంది. ఇశ్రాయేలీయులు చెరకు పోకముందు ఉన్నటువంటి రాజులు, అధిపతులు, యాజకులు, ప్రవక్తలు, వీళ్ళే ఆ కాపరులు. మరి కాపరులు ఎవరు? కాపరుల లక్షణాలు ఏంటి? కాపరులకు శిక్ష ఏంటి? ఈ 10 వచనాల్లో ఉంది. మొదటిది, ఇశ్రాయేలీల రాజులే కాపరులు. గొర్రెలు మనుషులే. 31వ వచనాన్ని మనం చదివితే మన భాగంలో, నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలను నగు మీరు మనుష్యులు, నేను మీ దేవుడను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. కాపరులు రాజులు, గొర్రెలు మనుషులే. 79వ కీర్తన
79వ కీర్తన 13వ వచనం. అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొర్రెలమునైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదము. తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచదము. అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొర్రెలమునైన మేము, గొర్రెలు మనుష్యులు, దేవుని ప్రజలు. యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలను. అవి నా స్వరము విన్ను. అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. మరి కాపరులు రాజులని చెప్పుకున్నాం కదా. 78వ కీర్తన 70వ వచనం నుంచి, తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డిలో నుండి అతన్ని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించాను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించాను. కార్యములందు నేర్పరి అయి వారిని నడిపించాను. ఇక్కడ దావీదు కాపరిగా ఉన్నాడు. దావీదు తర్వాత దావీదు వంశంలో నుంచి వచ్చినటువంటి రాజులందరూ కూడా కాపరులే. వాళ్ళందరూ కూడా కాపరులే. నాకు ఇష్టమైన కాపరులను మీకు నియమిస్తాను అంటాడు ప్రభు. వారు మిమ్మల్ని జ్ఞానంతోనూ వివేకంతో ఏలతారు అంటాడు ఇర్మియా గ్రంథం 3:15లో. తర్వాత యాజకులు, ప్రవక్తలు కూడా కాపరులే. యాజకులు, ప్రవక్తలు కూడా కాపరులే. 77వ కీర్తన 20వ వచనం మనం చదివితే, మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలె నడిపించితివి అంటారు. మోషే అహరోనుల చేత నీవు ప్రజలను మందవలె నడిపించితివి. మోషే నాయకుడు, ప్రవక్త కూడా. అహరోను ప్రధాన యాజకుడు. ఈ వాక్యాలను బట్టి మనం చూస్తే రాజులు, ప్రవక్తలు, యాజకులు ఇశ్రాయేలీలకు కాపరులై ఉన్నారు. ఆ భావంతోనే యెహెజ్కేలు గారు ఇక్కడ కాపరులు అని మాట్లాడుతున్నారు. పాత నిబంధన కాపరులను గూర్చి మనం ధ్యానిస్తూ ఆత్మీయంగా క్రొత్త నిబంధన కాపరులను గూర్చి కూడా మనం ధ్యానిద్దాం. ఈ కాపరుల లక్షణాలు మనం చూద్దాం. రెండవది, కాపరులు ఏం చేయాలి? 2వ వచనం, నరపుత్రుడా, ఇశ్రాయేలుల కాపరులను గూర్చి మాట ప్రవచింపుము. ఆ కాపరులతో ఎట్లనము, ప్రభువు యెహోవా సెలవచ్చినదేమనగా, తమ కడుపు నింపుకుని ఇశ్రాయేలు కాపరులకు శ్రమ. కాపరులు గొర్రెలను మేపవలను కదా అంటాడు. కాపరులు గొర్రెలను ఏం చేయాలి? మేపాలి. 14వ వచనం చదివితే, నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. మంచి మేతగల చోట నేను మేపుతాను అంటాడు. కాబట్టి కాపరులు గొర్రెలను మేపాలి. అయితే ఈ కాపరులు మేపేవారు కాదు, కానీ బాధించే కాపరులు, కడుపు నింపుకునేటువంటి కాపరులు. 8వ వచనం 10వ వచనంలో కూడా మనం చదివాం. కడుపు నింపుకునే కాపరులు. వారు కడుపు మాత్రమే నింపుకుంటారు, కానీ గొర్రెలను మేపరు. గొర్రెలు మేపరు. కాపరులు మేపేవారే కానీ ఈ కాపరులు మేపేవారుగా లేరు, కానీ
బాధించేవారుగా కనబడుతున్నారు. అంటే వీళ్ళు అన్యాయం చేసేవాళ్ళు అన్నమాట, లంచాలు పుచ్చుకునేవాళ్ళు. కాపురులు అంటే ఎవరని చెప్పుకున్నాం? రాజులు, అధికారులు అని చెప్పుకున్నాం కదా. మీకా గ్రంథం 3వ అధ్యాయం చదివితే 1వ వచనం నుంచి, నేను ఎలాగూ ప్రకటించి తిని, యాకోబు సంతతి యొక్క ప్రధానులారా, ఇశ్రాయేలు అధిపతులారా, ఆలకించుడు. న్యాయము ఎరిగి ఉండుట మీ ధర్మమే కదా. ఇశ్రాయేలీల అధిపతులు, ప్రధానులు, వాళ్ళు ఏమి ఎరిగి ఉండాలి? మొదట న్యాయం ఎరిగి ఉండాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? మేలునేమో అసహించుకుంటున్నారు, కీడు చేయడానికి ఇష్టపడుతున్నారు. నా జనుల చర్మం ఊడదీసి వారి ఎముకల మీద మాంసాన్ని చీలుస్తున్నారు. నా జనుల మాంసాన్ని భుజిస్తూ వారి చర్మాన్ని ఒలిచి వారి ఎముకలను విరిచి ఒకడు కుండలో వేయి మాంసమును ముక్కలు చేసినట్టుగా బాణలో వేయి మాంసముగా వారిని తుత్తునీలుగా పగలగొడుతున్నారు. దుర్మార్గతను అనుసరించి నడుస్తున్నారు. ఆహారము నములుచు సమాధానమని ప్రకటించువారును, ఒకడు తన నోట ఆహారం పెట్టకపోతే అతని మీద యుద్ధం ప్రకటించువారిని నా జనులను ప్రవక్తలు పొరపెట్టుచున్నారు. ప్రవక్తల గురించి ఇక్కడ చెప్తున్నాడు. ఒకడు ఏదైనా వాళ్ళు అడిగింది ఇవ్వలేదనుకోండి, అతని మీద యుద్ధాన్ని ప్రకటిస్తున్నారు ప్రవక్తలు. దీర్ఘదర్శుల గురించి మాట్లాడుతున్నాడు 7వ వచనంలో. దీర్ఘదర్శులు సోదిగాండ్రు అన్నమాట. సోదిగండ్రు అంటే దేవుని మాటలు చెప్పరు, వాళ్ళ సొంత మాటలు చెప్తారు. ఇలాగ ఉన్నారు వాళ్ళు. 9వ వచనం చూస్తే మీకా గ్రంథం 3:9, యాకోబు సంతతి వారి ప్రధానులారా, ఇశ్రాయేలు అధిపతులారా, న్యాయమును తృణీకరిస్తూ దుర్నీతిని నీతిగా ఎంచువారులారా, ఈ మాట ఆలకించుడి. నరహత్య చేయుట చేత సీయోనును మీరు కడతారు, దుష్టత్వము జరిగించుట చేత యెరూషలేమును మీరు కడతారు. జనుల ప్రధానులు లంచాలు పుచ్చుకుని తీర్పు తీరుస్తారు. వారి యాజకులు కూలికి బోధిస్తారు. ప్రవక్తలు ద్రవ్యం కొరకు సోది చెబుతారు. ఇలా చేస్తూ దేవుడు మన మధ్య ఉన్నాడు కదా, ఏ కీడు మనకి రానివ్వడో అనుకుంటున్నాడు. అలా ఉంది యెరూషలేము యొక్క పరిస్థితి. కాబట్టి న్యాయాన్ని కప్పివేస్తున్నారు, లంచాలు తీసుకుంటున్నారు, జీతము కొరకు బోధలు చేస్తున్నారు, స్వార్థపరులై ఆస్తులు సంపాదించుకుంటున్నారు. ప్రభు అంటున్నాడు, గొర్రెలను మేపాలి కదా. కానీ ఏం చేస్తున్నారు వాళ్ళు? 3వ వచనంలో మన భాగంలో, మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చు కప్పుకొందురు, కానీ గొర్రెలను మేపరు. అనగా ఇశ్రాయేలు మధ్య వారు బోధించేటప్పుడు వాళ్ళు ద్రవ్యాన్ని ఆర్జించి పేదలను బానిసలుగా అమ్మి ఇలాగ వాళ్ళు కడుపు నింపుకుంటున్నారు, ఆస్తి పెంచుకుంటున్నారు. ఇశ్రాయేలీల ప్రజలను నానా శ్రమలు కలిగిస్తున్నారు. ఒకళ్ళేమో లంచాలు తీసుకుని తీర్పు తీరుస్తారు, నీతిమంతుల మాటలకి అపార్థాలు పుట్టిస్తారు. ప్రవక్తలు యెషయా గ్రంథంలో చదువుతాం మనం, చారడి ఎవల కోసం, రొట్టె మొక్క కోసం ఆశపడి సోది చెబుతారు.
సోది చెప్తారు. ఎలా ఉందా వాళ్ళ పరిస్థితి, ఆనాటి కాపురుల పరిస్థితి. రెండవది, వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ బాధ్యత, వాళ్ళ లక్షణం ఏంటంటే బలహీనమైన వాటిని బలపరచాలి. 4వ వచనం, బలహీనమైన వాటిని మీరు బలపరచరు అంటున్నాడు. బలహీనమైన వాటిని ఏం చేయాలి? బలపరచాలి. వాళ్ళ పశుప్రాయులై దేవుని దగ్గర విచారణ చేయరు కనుక వాళ్ళు వర్ధిల్లకై ఉన్నారంటాడు ఇర్మీయా గ్రంథంలో. కాపరులు ప్రార్థనాపరులుగా ఉండాలి. యెహోషాపాతు ప్రార్థించి గొప్ప విజయాన్ని పొందాడు. ఈనాడు మనం కూడా బలహీనమైన వాటిని బలపరచుటకు బాధ్యత తీసుకోవాలి. బలహీనులైనటువంటి వారిని బలపరచుట. అందుకే బలహీనులైన వారికి ఊతనివ్వండి అంటాడు పౌలు గారు తెస్సలోనికే పత్రికలో. బలహీనులు అంటే ఆత్మీయంగా వెనుకబడిన వారు. ఆత్మీయంగా వెనుకబడిన వారు. వారిని వాక్యము ద్వారా, పాల ద్వారా వారిని పోషించి బలపరచాలి. కానీ ఇశ్రాయేలు కాపురులు అలాగూ చేయట్లేదు. మూడవది, రోగము గలవాటిని స్వస్థపరచరు. రోగము గలవారిని ఏం చేయాలి? స్వస్థపరచాలి. ఇక్కడ రోగం అనేది పాపాన్ని సూచిస్తూ ఉంది. కాపరులు పాపములో ఉన్నటువంటి వారిని దర్శించి వారిని మంచి దారికి తేవాలి. అనగా వాక్యము ద్వారా వారిని స్వస్థపరచాలి. ఇలాగూ సంఘ కాపరులు వాక్యము ద్వారా ఆదుకొని స్వస్థపరిచేవారుగా ఉండాలి. 4వది, గాయపడిన వాటికి కట్టుకట్టరు. అంటే ఇది కూడా అవిధేయతతో నిండినటువంటి వారిని చూపిస్తూ ఉంది. అలాంటి వారికి కాపరులు కట్టుకట్టాలి. అంటే కట్టుకట్టుట అంటే వాక్యము ద్వారా వారిని పవిత్రతలోకి నడిపించుట. గాయపడుట అంటే ఆయా శోధనలకు, ఆయా శ్రమలకు, ఆయా చిక్కులకు, ఆయా సమస్యలకు గురవడం. అలాంటి వారు గాయపడిన స్థితిలో ఉన్నప్పుడు వారి మనస్సుకు నెమ్మదిని కలిగించాలి. అట్టి శ్రమలో, శోధనలో ఉన్నప్పుడు సంఘ కాపురులు వారిని ఆదరించాలి. యోసేపులో కాపరి లక్షణాలు మనకు కనబడతాయి. పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి వాళ్ళ చింతాక్రాంతులై ఉన్నప్పుడు యోసేపు వారిని సమస్యను తెలుసుకొని వాళ్ళ కళలకు మంచి భావం చెప్పి, అంటే మంచి భావం అంటే అసలైన భావాన్ని చెప్పి వారిని ఆదరించాడు. ఇంకా 5వదిగా, తోలివేసిన వాటిని మరలా తీసుకొని రారు అంటారు. తోలివేసినవి అంటే వెలివేయబడినవి. దేవుడు ఇశ్రాయేలీయులను వారి పాపమును బట్టి వెలేశాడు, బబులోను చెరకు పంపాడు. ఆ తర్వాత వారు విగ్రహారాధన మానుకొని చక్కబడిన తర్వాత వారిని తోడుకుని వచ్చాడు. వారిని విడిపించుటకు కోరెషును వాడుకున్నాడు. కోరెషును గురించి ఏం చెబుతాడంటే మందకాపరి అంటాడు యెషయా గ్రంథం 44లో. నేను వెలివేసిన వారిని అతను విడిపిస్తాడు అంటాడు. ఈనాడు సంఘంలో నుండి వెలివేయబడిన వారిని మరలా తోడుకొని రావాలి. కొరింథీ సంఘంలో అలాగే ఒక అతన్ని వెలివేశారు. ఆ తర్వాత అతడు పశ్చాత్తాపడినప్పుడు అతన్ని తిరిగి మరలా చేర్చుకున్నట్టు మనం చూస్తాం. కాబట్టి మనం క్షమించి చేర్చుకోవాలి. ఇంకా అదే వచనంలో 4వ వచనంలో, తప్పిపోయిన వాటిని వెదకరు. కాపరుల యొక్క లక్షణం 6వది ఏంటంటే తప్పిపోయిన వాటిని వెదకరు. తప్పిపోయిన వారు అనగా తప్పిదాల్లో చిక్కుకున్నవారు.
అందుకే గలతీ పత్రిక 6వ అధ్యాయంలో మనం చదువుతాం, ఒకడు ఏ తప్పిదంలో చిక్కుకున్నా, ఏదైనా తప్పిదంలో చిక్కుకుంటే మనల్ని మనం పరీక్ష చేసుకుని అట్లాంటి వారిని మంచి దారికి తీసుకుని రావాలి. మనము శోధించబడుతున్నామేమో అలాంటి పాపంలోనే అనే విషయం మన విషయమే మనం చూసుకుంటూ సాత్వికమైన మనస్సుతో అట్టి వారిని మంచి దారికి తీసుకురావాలి. సాత్వికం కనపరచాలి కానీ కఠినత్వాన్ని కనపరచకూడదు. అందుకే యాకోబు గారు అంటాడు, సహోదరులారా, మీలో ఎవడైనా సత్యం నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు వాడిని సత్యంలోకి మళ్ళిస్తే, పాపిని తప్పు మార్గంలోంచి మళ్లించేవాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపాలు కప్పివేస్తాడు అని తెలియజేశాడు. మత్తయి సువార్త 18లో ప్రభు చెప్పారు, వారు తప్పిపోయిన వాడిని మనం హెచ్చరించి వారి దారికి తీసుకురావాలి, కానీ కఠినత్వము బలాత్కారం వాడి మీద చూపించకూడదు. సంఘము దేవుని మంద కాబట్టి ఆ మందను మనం ఎంతో ప్రేమించాలి. గొర్రెలకు మంచి కాపరి అయిన మన ప్రభు వారిని ప్రేమించి వారి కొరకు ప్రాణం అర్పించారు. కాబట్టి ప్రభువే అంతగా ప్రేమిస్తూ ఉంటే మనం కూడా అలాంటి బలహీనలు ప్రేమించాలి. మనమందరము దేవుని పిల్లలం, మనమందరం సహోదరులు, రక్త సంబంధాలను భావించుకొని మనం వారిని ప్రేమించాలి. ఒక భక్తుడు సంఘ కాపరిని గురించి ఇలా చెప్పాడు, తల్లి లాంటి ప్రేమ, తండ్రి లాంటి శ్రద్ధ, దున్నపోతు లాంటి చర్మాన్ని కలిగి ఉండాలన్నాడు. అంటే సంఘస్థులు ఎంత విసిగించినా, వేధించినా, శోధించినా, దూషించినా, ద్వేషించినా ఓపిక, సహనము, దీర్ఘశాంతము కలిగి ఉండాలి. ఇంకా మనం చూస్తే 7వదిగా, అది మాత్రమే గాక 4వ వచనంలో, అది మాత్రమే గాక మీరు కఠిన మనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుదురు అంటాడు. ఫరో కఠినత్వానికి సూచనగా ఉంది ఇక్కడ. ఈ దినాల్లో సంఘ కాపురులు సంఘస్థుల పట్ల, సంఘ విశ్వాసులు తోటి విశ్వాసుల పట్ల కఠినంగా ప్రవర్తించకూడదు. ఈ సంగతి పేతురు గారు రాశాడు, మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులము అయినట్టు ఉండక మందకు మాధురులుగా ఉండాలి, దీన మనస్కులై ఉండాలి, బాగుగా పాలన చేయాలి. తిమోతి పత్రికలో పౌలు గారు అదే అంటాడు, బాగుగా పాలన చేయి పెద్దల్ని గౌరవించండి అని. సంఘ కాపురులకు ఓర్పు, సహనం ఉండాలి. కొంతమంది ఎదిరించి మాట్లాడతారు, కొంతమంది జగడాలాడతారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మనం తొందరపడకుండా దీర్ఘశాంతము కలిగి వారి మార్పు కొరకు మనం ప్రయాసపడాలి. వారికి హితోపదేశం చేస్తూ ఉండాలి. తల్లి వలె ప్రేమించాలి, తండ్రి వలె మందలించాలి. సరైన మార్గంలో వారిని ప్రయత్నించాలి. ఇవి కాపరుల యొక్క బాధ్యతలు. ఇంకా చాలా విషయాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. ప్రభు చిత్తమైతే రేపటి దినం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.